ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. భద్రకాళి క్షేత్ర విశేషాలు ఏమిటి? మనకి భద్రకాళి ఆలయం వరంగల్లో కనిపిస్తుంది. ఈ భద్రకాళి అష్టభుజాలతో 9 అడుగుల ఎత్తుతో దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకి కొంగు బంగారమై విరసిల్లుతోందామె. అయితే ఈ భద్రకాళి అంటే భద్రత కలిగించేటువంటి తల్లి కాబట్టి ఈవిడికి భద్రవతి అని, భద్రమూర్తి అనేటువంటి ప్రసిద్ధి కూడా ఉంది. అయితే ఈ భద్రకాళి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణిగా చెప్తారు. పూర్వం ఈవిడ భీకరమైనటువంటి స్వరూపంతో ఉండేది. మహిషాసుర మర్దినిగా క్రోధ రూపంతో ఉండేది. ఒక చేతితో కత్తి, మరొక చేతిలో ఆవిడికి మహిషాసురుని తల కనిపిస్తూ ఉండేది. నాలుకను బయటికి పెట్టి మహిషాసురుడి కళేబరాన్ని తొక్కి పడుతున్నట్టుగా భీకర స్వరూపిణిగా ఆవిడ కనిపిస్తూ ఉండేది. ఎదురుగా ఆవిడికి సింహం, ఆ సింహ వాహనం కూడా భీకరంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు లోపలికి వెళ్ళటానికి భయపడే విధంగా భయంకరమైనటువంటి ఆకృతితో ఆవిడ ఉండేది. అయితే ఈ భద్రకాళి స్వయంభూగా చెప్తారు. కానీ చరిత్ర ఆధారంలో మాత్రం మనకి ఎక్కడ కూడా ఆవిడ ఎప్పుడు వెలిసింది అనేటువంటి ఆధారాలు మనకి కనిపించటం లేదు. పూర్వం కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈవిడిని పూజించిందిట. ఏకవీరాదేవిని, అక్కడే వరంగల్లో ఉన్నటువంటి పద్మాక్షిదేవిని, భద్రకాళిని కూడా పూజించి వాళ్ల అనుగ్రహంతోనే ఆవిడ శత్రు సంహారం చేసింది అనేటువంటి చరిత్ర ఆధారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో చాళుక్య చక్రవర్తి అయినటువంటి 2వ పులకేశి కూడా ఈవిడని పూజించాడు అనేటువంటి చరిత్ర ఆధారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆవిడ ఎప్పుడు వెలసింది అనేటువంటి ఆధారాలు మాత్రం మనకి కనిపించటం లేదు. అయితే తర్వాత కొంతమంది సిద్ధులు, పుణ్యాత్ములు అంతా కలిసి కూడా ఈవిడ భీకర స్వరూపాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి అక్కడ తపస్సు చేసి, హోమాలు చేసి, ఎంతో శాంతి పారాయణం చేసి అక్కడ శ్రీచక్రాన్ని ఆవిడ పాదాల దగ్గర స్థాపించారిట. ఆవిడని శాంతమూర్తిగా, వరదాయినిగా, భక్తులకి అనుగ్రహం ఇచ్చేటువంటి మాతృమూర్తిగా ఆవిడ రూపాన్ని తీర్చిదిద్దారు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది క్షేత్ర పురాణాన్ని బట్టి. ఇకపోతే మనకి పూర్వకాలంలో ఇక్కడ వామాచార పద్ధతిలో పూజలు జరిగేవి అనేటువంటి సంశయం మనకి ఇక్కడ చరిత్ర ఆధారాలతో తెలుస్తోంది. ఎందుకు అంటే విజయనగర సామ్రాజ్య స్థాపన తరువాత విద్యారణ్య స్వామి వారు, తర్వాత కొంతమంది మహానుభావులందరి ఆదేశానుసారం ఇక్కడ వామాచారంగా చేసేటువంటి పూజలన్నింటినీ కూడా ఆపేసి దక్షిణాచార పద్ధతిలో పూజలు మొదలు పెట్టారు అనేటువంటి విషయం తెలుస్తోంది. కొంతకాలం తర్వాత కొంతమంది దుష్టుల దౌష్ట్యం వలన ఈ ఆలయంలో పూజలన్నీ మానేశారని, ఈ ఆలయాన్ని పగలకొట్టారని, తర్వాత ఈ ఆలయం శిథిలమైపోయిందని, ఇక్కడ విష సర్పాలన్నీ కూడా సంచరిస్తూ ఉండేవని, కొంతకాలం పాటు ఇక్కడ పూజలే జరగలేదు అనేటువంటి విషయం కూడా మనకి క్షేత్ర పురాణాన్ని అనుసరించి తెలుస్తోంది. ఆ తర్వాత ఒక భక్తాగ్రేసరుడైనటువంటి భక్త శిఖామణి అయినటువంటి గణేశ్వరరావు అనే వ్యక్తి 1950లో మరికొంతమందిని కూడగట్టుకుని ఈ దేవాలయంలో పూజల్ని పునః ప్రారంభించారు అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ వరంగల్ వాళ్లే కాదు, పక్క రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, విదేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించి వాళ్ల కోరికలన్నీ నెరవేర్చుకుని వెడుతున్నారు అనేటువంటిది కూడా మనకి క్షేత్ర పురాణంలో తెలుస్తోంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో, ఆషాఢ మాసం వచ్చిన తర్వాత ఆ పౌర్ణమి నుంచి అమ్మవారికి కూరగాయలతో, ఆకుకూరలతో శాకంబరి అవతారాన్ని 9 రోజులు అలంకరించి పూజలు, ఉత్సవాలు చేస్తారనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఎందుకు అంటే తొలకరిలో మొలకెత్తినటువంటి మొక్కలన్నీ కూడా చక్కని ఫలసాయాన్ని ఇవ్వాలని, అందరినీ రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈవిడికి ఆషాఢమాస పౌర్ణమి నుంచి పూజలు, ఉత్సవాలు జరిపి శాకంబరి అవతారాన్ని వేస్తారు అనేటువంటి విషయం మనకి ప్రత్యేకంగా తెలుస్తోంది. ఎవరు ఈ అమ్మవారిని పూజించినా కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందని, ఆ తర్వాత ఆవిడ భద్రకాళి, భద్రమూర్తి అని కూడా అంటారు. కాబట్టి
భద్రత అందరికీ కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు.